హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు తెలంగాణ స్పెషల్ పిండి వంట తపాల చెక్క ఎలా చేయాలో చూద్దాం. చలో రండి. మేము మాత్రం తపాల చెక్క అంటాము. ఇది యూఎస్లో చేస్తున్నా మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో. చూడండి నేను ఏమేమి వేస్తున్నా ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ శనగపప్పు, పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉన్నది వేసాను దీంట్లో. తర్వాత జీలకర్ర, నేను ఒక గ్లాస్ పిండి తీసుకొని చేస్తున్నా. ఈ గ్లాస్ పిండి ఇది ఒక 2 పావుసేర్లు 2 గ్లాసులు ఉంటుంది ఇది. ఈ పిండికి నేను సరిపోను వేస్తున్నా. ఇది జీలకర్ర, తర్వాత నువ్వులు వేస్తున్నా. అన్నీ సుమారుగా ఒక్కొక్క స్పూను అంత నువ్వులు వేస్తున్నా. తర్వాత అల్లం పేస్టు ఒక స్పూన్ వేస్తున్నా. అల్లం పేస్టు తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి. తర్వాత పచ్చిమిర్చి వస్తుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి అన్నీ కట్ చేసుకున్నా చిన్న చిన్న పీసెస్ లాగా. ఇవి ఇప్పుడు అన్నీ ఇందులో వేస్తున్నా. ఇవన్నీ ముందు వేసుకొని కొంచెం అంతా ఎండు కారం కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మరీ పచ్చిమిర్చి లాగా కాకుండా కొంచెం కారం వేసుకుంటే మనకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని కొంచెం కారం వేస్తున్నా. తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు, మీరు ఎంత తినగలిగితే అంత ఉప్పు వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నా. అయిపోయింది. ఇవన్నీ ఒకసారి ఇట్లా అంతా ఇట్లా అన్నీ కలవాలన్నమాట. కలిపి ఇవన్నీ పట్టేస్తుంది ఉప్పు కారం అంతా. పట్టిన తర్వాత మనం దీంట్లోనే పిండి వేసుకోవాలి. పిండి వేసి కొంచెం బాగా కలుపుకొని మీరు వాటర్ కలుపుకుంటేప్పుడు ఒక్కసారి పొడి ఇట్లా నోట్లో వేసుకొని కొంచెం పొడి ఇట్లా చిటికడంతా తీసి నోట్లో వేసుకుంటే మీకు ఉప్పు కారం అన్నీ సరిపడా ఉన్నాయా లేవో తెలుస్తుంది. ఒకవేళ ఉప్పు ఏమైనా తగ్గింది అనుకోండి కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని మీకు చల్లనీళ్ళతో కలుపుకుంటేమో కొంచెం మెత్తగా వస్తుంది. అదే హాట్ వాటర్ అయింది అనుకోండి కరకరలాడుతూ వస్తుంది. మీరు తినేదాన్ని బట్టి, మీరు మెత్తగా తింటారా కరకరలాడేటట్టు తింటారా అది మీ ఇష్టం. నేను మాత్రం ఇక్కడ చన్నీళ్ళే పోస్తున్నా. నాకైతే కరకరలాడే కావాలి. సరే, అబ్బాయి కరకరలాడేది కావాలంటుండే వేడి నీళ్ళు కూడా కొన్ని పోసి కలుపుతాం. కొంచెం వాటర్ పోసుకుంటాం. ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా. మీరు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా మనకు నేను చూపించినట్టుగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోస్తుంటే మనకు పిండి జీగ వస్తుంటుంది. దాని ప్రకారంగా కలుపుకుంటే. ఇంతకీ మరి సర్వపిండి అంటే ఏంటి మమ్మీ? తపాల చెక్కని మనం అంటాము. సర్వపిండి అంటే చిన్న ఇదివరకు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇత్తడి సర్వలు ఉండేది, గిన్నెలు మంచి మందం గిన్నెలు ఇత్తడి ఉండేది, వాటికి వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏముంది అంతా నాన్ స్టిక్ కదా, కళాయిలలో పలసగా ఒత్తుకొని ఇప్పుడు ఇట్లా తింటున్నారు. అప్పుడు సర్వపిండి అంటే సర్వకు గిన్నెలు వెడల్పు గిన్నెలకు ఒత్తేవాళ్ళు అనమాట అప్పుడు. అందువల్ల అప్పుడు సర్వపిండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక తపాల చెక్క అంటున్నారు. నేను కరీంనగర్ వాళ్ళు సర్వపిండి అంటారేమో, మనం నల్గొండ ఖమ్మం సైడు తపాల చెక్క అంటారేమో. అంటారు, ఈ ప్రాంతాన్ని బట్టి అది అంటారు. సర్వపిండి అన్నా ఏదన్నా ఇదే, ఇక ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది అన్నమాట.
ఓకేనా. కలుపుకున్నా మొత్తం ఇట్లా గట్టిగా అంటే మనకు ఏలు పెడితే ఇట్లా లోపలికి పోయేటట్టు ఉంటే చాలు. దీని మీద ఒక మూత పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుంది పిండి. తర్వాత కళాయి తీసుకొని పిండి అంతా ఇట్లా కలుపుకొని ఒక పైన ఒక మూత పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. ఇట్లా ఇంత మాత్రం కలుపుకుంటే చాలు. ఇట్లా అంటే లోపలికి పోయేటట్టు ఇట్లా కలుపుకుంటే మనకు ఈజీగా ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. ఇదో ఇప్పుడు కళాయి తీసుకున్నా, కొంచెం నూనె వేసి మొత్తం కళాయికి మనకు మొత్తం అది రావాలంటే ఈ కళాయి అంతా ఇట్లా నూనె రాసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట. మీరు ఎట్లా ఏ షేప్ అంటే ఆ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పిండి తీసుకొని ఇట్లా అనుకొని ఇట్లా చేయాలి. ఇట్లా చేసి దీంట్లో పెట్టి ఇట్లా ఒత్తుతుంటే అంతా మీకు పల్సగా మీకు ఎట్లా రావాలంటే అట్లా వస్తుంది. మీరు కొంచెం మందంగా తింటారు అనుకోండి, కొంచెం మందం ఒత్తుకోండి. మరి పల్సగా కావాలి అంటే పల్సగా, అంతే. నూనె కొంచెం ఎక్కువనే వేడి తెచ్చేట్టున్నది. నూనె కొంచెం మంచిగా వేసుకోవాలి. రుచి రావాలంటే కొంచెం నూనె వేసుకుంటేనే వస్తుంది. నూనె మరీ లేకుండా ఉంటే కూడా గట్టిగా అయిపోతుంది తపాలు. ఎట్లనే మమ్మీ, నాకైతే ఎర్రగా వచ్చి కరకరలాడాలి. సరే, ఓకే. ఎక్కువ తినొస్తుంది కరకరలాడితే. అదే మెత్తగా ఉంటే నవలాలంటే ఇది యాక్చువల్లీ మంచి ఎక్సర్సైజ్. పెద్దవాళ్ళకైతే కొంచెం మెత్తగా చేస్తే జాస్కి మంచి ఎక్సర్సైజ్. కూడా కొంచెం మెత్తగా చేస్తే మంచిగా తింటారు. పిల్లలు అంటే ఎట్లా కరకరలాంటిది అంటే ఇట్లా మధ్యలో ఇట్లా రౌండ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగు నుంచి కూడా నూనె వెళ్ళి మీకు మాడకుండా మంచిగా కాలుతుంది అనమాట. ఒకే రకంగా కాలుతుంది తపాల చెక్క. కొంచెం ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి. ఇప్పుడు ఎందుకు పెట్టావు ఈ హోల్స్? దీంట్లో నూనె అడుగునున్న నూనె అంతా ఈ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంటుంది, స్ప్రెడ్ అయ్యి బయటకు వస్తుంటుంది. అప్పుడు ఇదంతా మంచిగా ఒకే రకంగా కాలుతుంటుంది. దానికోసం ఈ హోల్స్ పెట్టాలి ఇట్లా. ఇప్పటి వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి అసలు, ఇవి చేస్తారా? నేను ఇప్పుడు ఇక స్టవ్ మీద పెడుతున్నా. తర్వాత చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో చూపిస్తా. ఇప్పుడు చిమ్నీ ఆన్ చేసి నూనె పొగంతా పైకి వెళ్ళేటప్పుడు చిమ్నీ ఆన్ చేసి ఇప్పుడు పొయ్యి వెలిగించి దీని మీద పెట్టుకొని మీడియంలో పెట్టుకుంటే కొద్దిసేపు కొంచెం గాలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీడియంలో పెట్టా. పై నుంచి మూత కూడా పెట్టా. పెట్టి అదే నిదానంగా కాలుతుంది. తపాల చెక్కలన్నీ రెడీ అవుతున్నాయి. సైడ్ కాల్చుకోవాలంటే కొంచెం గడిపి కాల్చుకుంటున్నాను, మాడకుండా. ఫ్రెండ్స్, తపాల చెక్క రెడీ అయింది. ఇట్లా కాలిన తర్వాత ఇట్లా కూడా తీసుకొని తినొచ్చు. లేదు అంటే మీరు ఒకసారి తిప్పి ఒకసారి ఇట్లా వేసుకోవాలంటే వేసుకొని కొంచెం ఆయిల్ కూడా అటువైపు కూడా లాగుతుంది. అట్లా కొంచెం సేపు 2 నిమిషాలు ఇట్లా ఉంచేసి తర్వాత తీసుకొని తినేయచ్చు.
సూపర్ ఉంది. అబ్బాయి ఫ్రెండ్స్ చూశారుగా ఇప్పుడు తెలంగాణ స్టైలు తపాల చెక్క. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉపేందర్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.